ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారమే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వ్యూహాలు నడుస్తున్నాయి. అవి బీజేపీ డైరెక్షన్. దయాకర్ గారు, ఇక్కడ మా సర్వేలో బీఆర్ఎస్ ప్లస్ అంటే బీఆర్ఎస్ ప్లస్ బీఎస్పీ కలిపి 28.1% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొద్దిసేపటి క్రితం రిజైన్ చేశారు. ఎల్లుండి బీఆర్ఎస్ లో కూడా జాయిన్ అవ్వబోతున్నట్టు సమాచారం. మీరు కూడా కొద్దిసేపటి క్రితం రియాక్ట్ అయినట్టున్నారు. దీనివల్ల బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ అవుతుందా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్ళడం? ఆయన స్వారోస్ చాలా పెద్ద టీం లీడ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ దళిత్ సెక్షన్ లో కొంతవైపు బీఆర్ఎస్ వైపు మళ్ళీ అవకాశం ఉంటుందా? నష్టమే జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ గారి మీద ఒక పెద్ద అంచనా ఉంది తెలంగాణ సమాజానికి అనే దానికంటే కొంత దళిత బడుగు వర్గాల్లో కొంత మంచి ఫెయిత్ ఉండే, అది ఓట్ బ్యాంక్ కన్వర్ట్ కాలేదు. కానీ ఇప్పుడు దీని వల్ల ఆ మాత్రం బిఎస్పీకి వచ్చిన ఓట్ పర్సెంటేజ్ కూడా గణనీయంగా తగ్గి వీళ్ళ కలయిక మాకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే బిఎస్పీ అండ్ బీఆర్ఎస్ బీజేపీ తాను ముక్కలే అని చెప్పడానికి ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, మాయావతి గారు బీజేపీతో అనుకూలంగా ఉన్నారు, ఇక్కడ ప్రవీణ్ గారు ఇండిపెండెంట్ గా ఉన్నారు. అప్పుడు బీఎస్పీని కొంత నమ్మి ఓట్ పర్సెంటేజ్ పెరిగింది. ఇప్పుడు బీఎస్పీ దీంట్లో మర్జ్ అవ్వడం ద్వారా ఇది కాంగ్రెస్ కు అనుకూల, దళిత శక్తుల్ని బహుజన శక్తుల్ని మానించి దూరం చేయడానికే ఇది జరిగిందా అని మీ వాయిస్ కట్ అవుతుంది. కానీ ఇప్పుడు నాకున్న అంచనా, ఇప్పుడు మాత్రం నాకున్న అంచనాల్లో మాత్రం డెఫినెట్ గా ఆ ఓట్ బ్యాంక్ ఇటు షిఫ్ట్ అవుతుంది అనేది మాకున్న, ఇంకా పెరుగుతుంది. మీరు అంటే ఇప్పుడు ఓకే మీరు అన్నారు ప్రవీణ్ కుమార్ ఇండిపెండెంట్ గా బీఎస్పీ నుంచి పోటీ చేసినా పెద్ద రెస్పాన్స్ రాలేదు, ఆయన గెలవలేదు, సిర్పూర్ లో 3rd పొజిషన్ వచ్చింది. సో ఆయన ఫస్ట్ చట్టసభల్లోకి ఎన్నిక కావాలి, ఆయన మూను ఎట్లా తప్పుపడతారు? తను చట్టసభల్లోకి వెళ్ళడానికి నేరుగా బీఆర్ఎస్ తో వెళ్ళొచ్చు, కాంగ్రెస్ తో వెళ్ళొచ్చు, బీజేపీతో వెళ్ళొచ్చు. కానీ బీఎస్పీని పెట్టడం ద్వారా ఏంటంటే ఓట్ బ్యాంక్ లో కొంత కన్ఫ్యూజన్ వచ్చి కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే అది పనిచేసింది అనేది మా అభిప్రాయం. లేదంటే ఇప్పుడు ఎంఐఎం గాని బీఎస్పీ గాని తర్వాత బీజేపీకి పడ్డ ఓట్లలో ఓట్ షేరింగ్ లో కొంత కన్ఫ్యూజన్ లో మెజారిటీ తగ్గింది. ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కోసం గతంలో పనిచేసింది, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కోసం తగ్గుతుంది. ఈ క్రమంలో వీరు మన ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ తో పోవడం అనేది ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఈ శక్తులన్నీ ఏమంటారు తెలియని విధంగా సహకరించుకుంటున్నాయనేది కూడా వస్తుంది. దీన్ని అది బీజేపీ మార్క్ రాజకీయం. ఎందుకంటే ఎప్పుడైనా తాను గెలవాలనుకుంటున్నప్పుడు అనుసరిస్తున్న విధానాలు ఇట్నే ఉంటే అది కాంగ్రెస్ పార్టీకి చాలా సంవత్సరాల నుంచి కూడా అది అలవాటైంది. కాబట్టి డెఫినెట్ గా రేపటి రోజున కాంగ్రెస్ మరిన్ని పెంచే వ్యూహమే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నేను. ఓకే, మనతో పాటు బీఆర్ఎస్ నుంచి బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు, మాజీ కార్పొరేషన్